గురుభ్యో నమః. 2024 నవంబర్ 21వ తేదీ గురువారంతో ప్రారంభమై 30వ తేదీ శనివారంతో అంతమయ్యేటువంటి చివరి 10 రోజులలో కుంభరాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా రెండు పాయింట్లలో చెప్పబోతున్నాను. ఇక ఒక ముఖ్య గమనిక, నవంబర్ 21వ తేదీ గురువారం, ఆ రోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 3:35 వరకు మాత్రమే ఉంది. పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది. ఇది వివాహాలకి ఉపయోగపడినటువంటి ఒక పనికిమాల నక్షత్రం అని మనం లెక్కేస్తాం. కానీ నక్షత్రం అది మృగరాజు సమాన నక్షత్రం. కానీ బ్రహ్మదేవుని శాపం వల్ల వివాహాలకి అది పనికిరాదు. అలాగే నిశ్చయితాంబూలాలు, పెండి చూపులు, వివాహ సంబంధమైన వస్త్రాలు, బంగారు నగలు ఇలాంటివి కూడా ఆ పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా కొనకూడదు. అయితే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చిందనుకోండి, అద్భుతమైనటువంటి గురు పుష్య యోగము అంటారు. కనుక అలాంటి గురు పుష్య యోగం వచ్చింది. ఒక్కోసారి పుష్యమి ఉదయం సాయంత్రం దాకా ఉంటుంది, ఒక్కోసారి 24 hours కూడా ఉంటుంది ఆ వారం. కానీ ఈసారి గురువారం మధ్యాహ్నం 3:35 వరకు మాత్రం ఉంది. రోజు ఉదయం సాయంత్రం దాకా 5 భాగాలు ఇస్తారు. ప్రాతకాలము, సంగవ కాలము, మధ్యాహ్నము, అపరాహ్నము, సాయంత్రము. కనుక ఇప్పుడు అపరాహ్నం వరకు ఆ సమయం ఉంది. కనుక వర్జదుర్ముహూర్తాలు ఏదైనా ఉంటే ఆ సమయంలో తీసేసుకొని ఏదైనా నూతన కార్యక్రమాల కోసంగా మీరు సిద్ధం కావచ్చు. నేనున్నా అనుకోండి, ఫర్ మై ఈ పెన్ ఉంది నాకు ఇక్కడ, ఏదో ఒక రెడ్ కలర్ పెన్నో, బ్లాక్ కలర్ పెన్నో, బ్లూ కలర్ పెన్నో, సిల్వర్ కలర్ ఏదో ఒక పెన్ పట్టుకుని ఉంటాను. ఈ పెన్ పట్టుకొని రాసి వాళ్ళు చెప్తుంటేనే ఈ ఫ్లో వస్తుంటుంది. ఇన్ కేస్ ఈ పెన్ లేదనుకోండి, నేను చూసా, ఫ్లో రాదు, ఆగిపోతుంది. కనుక ఇది ఎప్పుడు పక్కన ఉండాలి. అంటే ఈ పెన్లోనే మజా ఉంది. కనుక నేను ఈ గురు పుష్య యోగము, రఘు ఇలాంటి యోగాలు వచ్చిన ప్రత్యేకంగా వెళ్ళి పెన్స్ కొని ఆ పెన్స్ పక్కన పెట్టుకుంటా భద్రంగా. అవి ఆ యోగంలో కొన్నటువంటి పెన్స్ మాత్రమే అని. కనుక అది నా సెంటిమెంట్. అలాగే ఏదైనా సరే ముఖ్యమైన వస్తువులు కొనడానికి ప్రయత్నించవచ్చు, ప్రారంభం చేయవచ్చు. మరి ఈ పెన్స్ కొన్నాం కదా, మరి దేనికంటే ఆ పెన్తో ఏదో ఒక ముఖ్య కార్యక్రమానికి, పేపర్ మొదలుపెట్టడానికి, బుక్ మొదలుపెట్టడానికి, వాటికి వీటికి ఉపయోగపడుతుంటాయి. ఏదైనా ఆ పెన్తోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. ఈ పెన్ కాగానే ఆ పెన్. అలా కాకుండా మామూలు టైంలో ఒకసారి పెన్ తెచ్చానుకో, ఈ పెన్ సక్రమంగా రాయకపోవడం కానీ దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో నేను అనుభవించి కూడా చూశాను. సో ఏది ఏమైనా ఈ గురు పుష్య యోగం ఉంది కనుక మధ్యాహ్నం 3:35 వరకు ఉంది కనుక ముఖ్య కార్యక్రమాలకి మొగ్గు చూపడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ ఈ సమయంలో ఎవరికైనా తారాబలం కానీ రోజు ఉందనుకోండి, పుష్యమి నక్షత్రం ఏం ఇబ్బంది పడినక్కర్లా, నో తారాబలం. అప్పుడు తారాబలం, గీరాబలం అన్నీ భూమి మీద పోతాయి. పుష్యమి నక్షత్రంతో కూడినటువంటి గురువారం రోజున వివాహ సంబంధమైనటువంటి అంశాలు మినహాయించి మిగిలిన ఏ కార్యక్రమాలకైనా, కారు కొనాలా అడ్వాన్స్ ఇవ్వండి, లేకపోతే కారు కొనున్నారనుకోండి డెలివరీ తీసుకోండి, ఏదైనా సరే వాట్ ఎవర్ ఇట్ మే బి. నెక్స్ట్ ఇంకా అలాగే మరొక గురువారం రాబోతుంది, నవంబర్ 28వ తేదీ గురువారం. ఆ రోజున స్వాతి నక్షత్రం ఉంటుంది. కానీ దానికి సంబంధించిన ఒక గొప్ప యోగం ఉంది. అది చెప్పాలంటే 10 నిమిషాలు పడుతుంది. కనుక ఇప్పుడు ఉన్నటువంటి రాశి ఫలితాలు టైం చాలదు. కనుక దీని తర్వాత ఈ రాశి ఫలితాలు మీనరాశి అయిన తర్వాత నెక్స్ట్ డేనే అది అందిస్తాను. తప్పకుండా ఆ వీడియో చూడండి. డెవలప్మెంట్, కెరీర్ డెవలప్మెంట్, దాని తర్వాత ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే ₹4 సంపాదించుకోవడానికి, మనసుని మంచి దారిలో పెట్టడానికి ఒక అద్భుతమైన ప్రార్థనా సమయం అది. అలాంటి ప్రార్థనా సమయం జ్యోతిషశాస్త్రరీత్యా ఉన్నటువంటి యోగము. ఆ యోగం ఏమిటో నేను చెప్తాను. ఆ యోగం ప్రకారం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఇక నెక్స్ట్ పాయింట్ నెంబర్ 1, నవంబర్ 21వ తేదీ ఉదయం సూర్యోదయంతో ప్రారంభమై 25వ తేదీ ఉదయం 7:02 వరకు ఉండే సమయం అంతా చిటికలు వేస్తూ వెళ్ళిపోతుంది బండి. చిటికలే దంపతుల మధ్య చక్కగా అనురాగం ఉంటుంది. ఏమంటే బంగారం ఏదో తగ్గిందంటున్నారండి కొద్దిగా అని శ్రీమతి అంటే, చలో ఎక్కడికి, ఏదో ఖజానాని, అదని, సిఎంఆర్ అని, కళ్యాణ్ జ్యువెల్స్, ఇంకొక ఆయన ఉన్నారు, ఏదో బొడిగుండు ఉంటుంది పైన, ఆయన పేరేదో ఉంది నాకు గుర్తులేదు. చెట్లకి డబ్బులు కాయవు అంటుంటాడు, అదే జ్యువెలరీస్ పేరు.
లలితా జ్యువెలరీస్, రైట్. సరే, ఏ జ్యువెలరీకైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. సో ఏదైనా సరే శ్రీమతి గారి శ్రీవారు, శ్రీవారి శ్రీమతి. ఒక శ్రీవారే అడిగారు అనుకో, ఏమోయ్ మీ నాన్నగారు ఏదో ఇస్తారంటే పోదాం అంటారు. ఆ విధంగా పరిస్థితులు ఉంటాయి. ఇదే సమయంలోనే గురు పుష్య కూడా రావటం ఒక విశేషం. సో ఇబ్బంది పడకుండా చక్కగా అనుకూలంగా ఉంటుంది. మరొకటి ఏమిటంటే వ్యాపార భాగస్వాములకు అనుకూలంగా ఉంటుంది, జీవిత భాగస్వాములకు అనుకూలంగా ఉంటుంది, ప్రేమికులకు అనుకూలంగా ఉంటుంది. వివాహం కానటువంటి వారికి కూడా ఈ సమయం కొంత మెరుగైనటువంటి రెట్టింపైనటువంటి ఫలితాలతో అనుకూలత స్థితిగతులు ఇవ్వటానికి కూడా సమయం అంతా అనుకూలిస్తూ ఉంటుంది ప్రేమికులకి. ఆ తర్వాత రకరకాల వ్యాపారాలు చేసేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. వారు మీరు ఎవరన్నా భాగస్వాములుగా ఉంటే, ఇతరులతో భాగస్వామి ఉంటే అలాంటి భాగస్థులు కూడా చక్కగా ఉంటుంది. ఇక రుణభారం ఉందనుకోండి, ఏదో దానికి తగినటువంటి రుణభారం తగ్గటానికి అవకాశాలు వస్తాయి. మీకు ఏదైనా డబ్బులు రావాలనుకోండి, అలాంటి డబ్బులు రావడానికి ఎవరు ఇవ్వట్లేదండి చెప్తారంటే అతని నుంచి ఫోన్ కాల్ వచ్చాయా, ఇస్తారని ఇస్తా అంత ఇస్తుంది, ఏదో రకంగా ఒక నిర్ణయం జరుగుతుంది. నెక్స్ట్ డాక్టర్ గారి దగ్గర నుంచి రిపోర్ట్స్ వస్తుంటాయి. ప్రతిసారి రిపోర్ట్లు ఇంకా ఉందండి, ఇంకా 4 రోజులు ట్యాబ్లెట్ వేసుకోవాలా, అది వేసుకోవాలా అని చెప్తుంటారు డాక్టర్లు. సరే, ఈసారి డాక్టర్ గారి దగ్గర నుంచి కూడా కొంచెం మనకేదో తీయగా ఉండే అంటే దాదాపు నార్మల్లోకి వచ్చిందండి. అయినప్పటికీ కూడా మీరు కొంతకాలం పాటు మందులు వాడండి. ఆ నార్మల్ అనే మాట మనం వింటే ఎంతో ఆనందంగా ఉంటుంది. కనుక ఏదైనా 21వ తేదీ ఉదయం నుంచి 25వ తేదీ ఉదయం దాకా నార్మల్గా అనేటువంటి మాటలతో పాటు కొంత డెవలప్మెంట్స్ చక్కగా ఉండడానికి అవకాశాలు అంది వస్తాయని చెప్పడం సందేహం లేదు. మొదటి పాయింట్కి పూర్తి భిన్నం రెండో పాయింట్. ఇప్పటికి అర్థమేంటి పరిస్థితి ఎట్లా ఉంటుందని. అది 25వ తేదీ ఉదయం 5:02 నుంచి 30వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం అంతా కూడా ఇది ప్రారంభమే అష్టమచంద్ర దోషంతో ప్రారంభమవుతుంది. అష్టమచంద్ర దోషం అంటే చాలామంది తెలియదు. స్పీడ్ బ్రేకర్లే, అనుమానం అంటే ఏం లేదు, చేసేటువంటి కార్యక్రమాలను స్పీడ్ బ్రేకర్లు పడుతుంటాయి. కనుక దాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఏం లే, అష్టమచంద్ర దోషం వచ్చేస్తే ముఖ్య కార్యక్రమాలు మనం పెట్టుకోకూడదు, ఇది జీవితకాలం అంతా అష్టమచంద్ర దోషం ఉంటుంది. అష్టమచంద్ర దోషం సంబంధించిన వీడియో రెడీగా చేసి పెట్టాను, అది కూడా మీకు అందిస్తాను. ఏ సమయాలు మీకు ప్రతి నెల అష్టమచంద్ర దోషంతో ఉంటాయో అవి తెలియజేస్తున్నాను. అలాగే ఈ 5 రోజుల్లో కూడా అంటే 25, 26, 27, 28, 29, 30 6 రోజులు. ఈ 6 రోజుల్లో కూడా పనులు ముందుకు పోవు. మనం 4 రోజులు ముందుకు వస్తే అవి 6 రోజులు ముందుకు పోతుంటాయి. ఇంతే, ఇలాగే ఉంటాయి. తండ్రి గారితో పేచీలు పడకూడదు, పెదనాన్న చిన్నాన్న వాళ్ళతో పేచీలు పడకూడదు, మేనత్తలతో అంతకంటే పేచీ పడకూడదు. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సినంత అవసరం ఉంది. తొందరపాటు నిర్ణయాలతో మీరు ఏదైనా తొందరపడి కనుక ఏదన్నా కనుక వారిని పల్లెత్తు మాట అన్నానుకో, ఇంతే, ఇట్లు చిత్తగించవలను అని బోర్డు తిప్పేస్తారు. కనుక ప్రతి విషయంలో జాగ్రత్త ఉండాలి. ఏది ఏమైనా మొట్టమొదటి ఉన్నటువంటి 21, 22, 23, 24 4 days బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత 6 days అంటారా, ఆ 6 daysలో పొందే ఫలితం కూడా ఈ 4 daysలో ఫలితం పొందే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా 28వ తేదీ ఏం చేయాలనే వీడియో కూడా అందిస్తాను, అది కూడా చూడండి. నెక్స్ట్ ఇక నక్షత్రం వైజ్ ఏ సమయాలు అనుకూలం కాదో అని చెప్తాను. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాల్లో జన్మించినటువంటి కుంభరాశి జాతకులు వారు 23వ తేదీ శనివారం రాత్రి 7:27 ప్రారంభమై 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 వరకు అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు. నెక్స్ట్ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 ప్రారంభమై 25వ తేదీ సోమవారం రాత్రి 1:24, దీనికంటే 26వ తేదీ ఉదయము అనుకోవచ్చు. అంటే 24వ తేదీ ఆదివారం రాత్రి 10:16 నుంచి 26వ తేదీ ఉదయం వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. రెగ్యులర్ కార్యక్రమాలు ఉంటే అవి చేసుకోవచ్చు, క్రొత్త కార్యక్రమాలకే పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన కుంభరాశి జాతకులు 26వ తేదీ సూర్యోదయం నుంచి ప్రారంభమై 27వ తేదీ వేకుంజానం 4:35 వరకు వారికి అనుకూలమైనటువంటి సమయం కానే కాదు. ఈ సమయాల్లో కొత్త కార్యక్రమాల వైపు కాకుండా మీరు రెగ్యులర్గా చేసేటువంటి కార్యక్రమాలు చక్కగా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇంకొక గమనిక ఏమిటంటే, చాలామంది అపాయింట్మెంట్స్ అడుగుతున్నాం కనుక వారి కోసంగా తిరుపతి పట్టణంలో డిసెంబర్ మొదటి వారంలో ఉంటాను అని చెప్పాను. ఫోన్ నెంబర్ ఇచ్చాను.
చాలామంది అసంఖ్యాకంగా ఫోన్స్ చేస్తున్నారు. అంతమందికి అక్కడ నేను ఇవ్వలేకపోతున్నాను. కానీ అందుచేత ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ వీక్తో పాటు 2025 జనవరి ఫస్ట్ వీక్లో కూడా మరొక 3 రోజులు అక్కడ ఉంటాను. కనుక మళ్ళా తీరా నిదానంగా కాంటాక్ట్ చేయవచ్చు అంటే అప్పుడు టైం అయిపోవచ్చు, సంఖ్య దాటిపోవచ్చు. నేను ఎక్కువగా ఇవ్వను కనుక లిమిటెడ్ మాత్రం ఇస్తాను. కనుక జనవరి ఫస్ట్ వీక్లో కూడా మరొక 3 రోజులు తిరుపతి పట్టణంలో ఉంటాను. కనుక కాంటాక్ట్ చేయవచ్చు. అలాగే డిసెంబర్ నెల 15వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య 15 రోజుల్లో అంటే డిసెంబర్ 2వ పక్షంలో ఒక 2 రోజుల పాటు రాజమండ్రిలో ఉంటాను. కనుక విశాఖపట్నం, ఉభయ గోదావరిలో ఆ కృష్ణ, ఆ తర్వాత విశాఖపట్నం, విజయనగరం, ఆ ఒరిస్సా బాట నుంచి కూడా వస్తుంటారు. కనుక అలాంటి వారికి అవకాశం అనేది ఉంటుంది. కనుక డిసెంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్యకాలం కాంటాక్ట్ చేయవలసిన నెంబర్ 9348632385. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు. సుఖం.